హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్కే. ఎవరైతే యూపీఎస్సీ సిఏపిఎఫ్ పోస్టులు అంటే అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరొకసారి వీడియో చేసి చెప్తున్నాను. అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రీఫ్గా మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నానండి. ఆఫీసర్ ర్యాంక్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఎవరైతే సిఆర్పిఎఫ్ కానీ, అదేవిధంగా బిఎస్ఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, మిగిలిండే బిఎస్ఎఫ్ కానీ వీటికి సంబంధించి అడిషనల్గా ఒక కమాండెంట్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. ఆ కమాండెంట్ ఆఫీసర్ గారు చెప్పిండే దాని ప్రకారమే ఇండియన్ ఆర్మీలో ఇది ఉండడం జరుగుతుంది. సో చాలా మందికి ఒక ఆఫీసర్ ర్యాంక్ కొట్టాలి ఆర్మీలో అని ఉంటుంది. అలాంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ అన్నది యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మనకు ఆల్రెడీ తెలిసిండేదే. సివిల్ సర్వీసెస్ ఏ విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుందో ఈ ఎగ్జామ్ కూడా అంతే స్ట్రిక్ట్‌గా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నది 12వ తేదీ మార్చి వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత అడ్మిట్ కార్డ్ అన్నది బిఫోర్ 1 వీక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏప్రిల్ గాని, మే గాని ఉందనుకో అంతకన్నా ఒక 1 వీక్ ముందు ఇష్యూ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 ఉంటది. అది అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటది. ఈ 3 క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫిల్టర్ చేసేసి ఈ 349 పోస్ట్‌ల వేకెన్సీకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంక తర్వాత ఫర్దర్‌గా ఎందులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చెక్ చేసుకుంటే బీఎస్ఎఫ్‌లో 108 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టులు, సీఆర్‌పీఎఫ్‌లో 106 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, ఐటీబీపీలో 12 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, ఎస్ఎస్‌బీలో 53 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, సీఎస్ఎఫ్‌లో 70 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, టోటల్ 349 పోస్టులు అన్నది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్డ్ అబోవ్ ఈస్ లియబుల్ టు ఆల్టరేషన్ అంటే రిజర్వేషన్ విల్ బి గివింగ్ ఎఫెక్ట్ యాజ్ పర్ పాలిసీ ఆఫ్ ది గవర్నమెంట్ 10% టోటల్ వేకెన్సీస్ ఆర్ ఎర్న్ మార్క్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇందులో 10% ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మామూలుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ నేను స్లైడ్‌గా చూయిస్తాను. ఎవరైనా క్లారిటీ కోసం వీటిని స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే చదువుకోండి. తర్వాత ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీ మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్, ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటది, అదేవిధంగా ఎప్పుడు మనం ఏ టైంలో అప్లై చేసుకోవాలో కూడా చెప్పేసాను. వీటికి సంబంధించి ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేను ఆ డౌట్‌కి రెస్పాన్స్ అయ్యి మీ డౌట్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.